చేయిస్తాం ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఏంటంటే చేసి ఇది కూడా టెండర్ అయిపోయింది. ఒక్కటి ఇంకేమన్నా మీకు కూడా విశేషం వ్యంగ్యంగా మాట్లాడతారు. అర్థమైందా? కానీ నేను బయటకు చెప్పలేను. రాజకీయ కారణాలు రకరకాల భవనం కట్టించి సంతోషం. అది బ్రాహ్మణ సంఘమే అనుకోండి, లేకపోతే ఆధ్యాత్మిక భవనం అనుకోండి. ఎంత మంచి చుట్టూ తిరిగినాం సార్ మేము. పంతులు ఒక్క నిమిషం ఆగు. सरस्वती రాత్రి ఫోన్ చేసింది రాత్రి 2 times ఫోన్ వంశాభివృద్ధిరస్తు పదవీప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. బ్రాహ్మణ వీధి రామ మందిరం ఆవరణలో మనం జగిత్యాలలో ఒక ప్రధానంగా సర్వే జన సుఖినోభవంతో కోరుకునే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ఎన్నో ఏళ్ళు ఎదురుచూస్తున్నటువంటి ఒక సంఘ భవనం కోసం స్థానిక శాసనసభ్యులు ఇక్కడి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సంప్రదించిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ముందు మీరు నిర్మించుకోవాలన్న ఒక తన సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ మనకు దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ ధార్మిక భవనం నిర్మాణం పూర్తి కావచ్చే తరుణంలో ఈరోజు ఒక మంచి శుభదినాన మనం ఈరోజు ఒక సాంప్రదాయంగా పుణ్యవచన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బ్రాహ్మణ వర్గాల తరఫున జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒక మంగళ శాసనాలు అందిస్తూ వారు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకుని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు. వెంకటేశ్వర్లు సార్ అంటే చాలామంది వారిని భగవత్ స్వరూపుతారు. మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి, నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు. మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు, మిగతా వారు, అదేవిధంగా ఈఓ గారు, మన రామాలయం అర్చకులు, మా రఘు, ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది. గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది.
కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రులు గారి కుటుంబం కావచ్చు, మా వెంకటేశ్వర స్వామి గారు, ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు, సీనానాను, వేణును, అదేవిధంగా ఈ మధ్య కాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు, వారిని కూడా కోరుతా ఉన్నారు. అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు చేసుకునే విధంగా ఇక్కడ ముందుకు సాగాలి. ఈ ప్రాంతానికి ఆ ఈశాన్యంలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడే ముఖ్యులు చెప్పారు, అది డిస్ప్యూట్ కూడా లేదు. ఈవో గారికి చెప్పిన పూర్తి శిథిలావస్థలోనే డెలాప్టెడ్ కండిషన్లో ఎట్లయితే ఆ ముందట తీసేసినామో దాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తే అదంతా పరిశుభ్రం చేసేస్తారు. కొంతవరకు మున్సిపాలిటీ నుంచి కూడా సహకారం ఇప్పిస్తాను, నేను కలెక్టర్ గారికి కూడా రాస్తా. అది ఎప్పుడో కూలిపోయే వస్తుంది. అది పోయిందంటే దీనికి మంచిగా ఈ ధ్యాన మందిరానికి ఈశాన్యం నుంచి ఒక మంచిగా ఏర్పడుతుంది. తర్వాత ఫెన్సింగ్ చేసుకుని డబ్బులు ఉన్నప్పుడు కాంపౌండ్ అవన్నీ కూడా చేసుకుందాం. ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకుని చెట్లు అవన్నీ పెట్టుకుంటే ఎట్లయితే విద్యానగర్లో రామ మందిరం విశాలంగా అక్కడ ఏర్పడ్డదో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు మంచిగా ఉంటుంది. మన బ్రాహ్మణ వీధిలో మన బ్రాహ్మణ కుటుంబాలు ఒక 100 మంది వస్తే భోజనం పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితి ఉంది. ఈరోజు మనం ఈయన అదంతా సాఫ్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటే చిన్న పురుడులు, పుట్టెంటికలు, లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి. మనం 12 దినం తర్వాత ఎక్కడైనా పోవచ్చు, గుళ్ళనే నిద్రపోతాం 13 దినం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా కానీ మనం ఇక్కడ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందరూ ఉన్నతంగా ఉండరు, కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు. వేరే వేరే చోట ఉన్న పేద బ్రాహ్మణులు కూడా ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి. మరి ఈ బ్రాహ్మణ వాడలో నేను పుట్టిన మొన్నేదో డిలిమిటేషన్లో పోయింది, కానీ అంతకుముందు మా రవుకే ఉండే నా ఇల్లు కూడా, ఇంకా ఇల్లు ఉంది. కార్యక్రమాలకు పోతూ ఉంటారు, పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో, కానీ అది ఎక్కడ ఉన్న గొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది, అభివృద్ధి అనేది అయితే లేదు. దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయాను. నేను రాత్రి చెప్పాను, ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుంటే మా చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పామని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు. అశోక్ అన్నకు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది. మంచి కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రజెంటేషన్, నేను కూడా ఇస్తాను. తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఇట్స్ ఇన్ డెవలప్టెడ్ పెట్టాలి. పెట్టి అది చేసేసి తమ్ముడు రావు చెప్తూ చేయాలి. తర్వాత మున్సిపల్ నుంచి మంచి చెట్లు అవన్నీ పెట్టిద్దాం, ఫెన్సింగ్ చేసుకుందాం. చాలా తక్కువ ఖర్చు అయితే ఎంత అవుతుంది ఆ ఫెన్సింగ్ అంతా కూడా 50,000 రూపాయల 30,000 ఫెన్సింగ్ అయిపోతుంది. పందులు అలాంటివి రాకుండా చూసుకుంటే చాలు, చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత డబ్బులు వచ్చిన కాంపౌండ్ పెట్టుకుందాం. ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మణులు కావచ్చు, భగవద్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని, ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం, మీ అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ లోకల్లో అన్నీ కూడా బాగుండాలి, పంచభూతాలు కూడా బాగుండాలి. ఆఖరకు పంచభూతాలు ఉంటాయి, మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా పంచభూతాలకు చెందుతాయని చెప్పే సమాజం మీది. ఎందుకంటే చాలామంది అజ్ఞానులను జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం. మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా వంతుగా నా సహకారం ఉంటుందని